హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచుల సంగమం. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్లో కమ్మనైన ఆవకాయ రెసిపీ చూద్దామండి. మామిడికాయ పచ్చళ్ళు అంటేనే ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఒక్కో టేస్ట్లో చేస్తుంటారు. నేను ఆల్రెడీ తెలంగాణ స్టైల్లో పర్ఫెక్ట్ తాలింపుతో మామిడికాయ తొక్కు రెసిపీ చేసి మన ఛానల్లో పెట్టానండి, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈ ఆవకాయ విషయానికి వస్తే దీనికి కనీసం ఆయిల్ వేడి కూడా చేయవలసిన పని లేదండి, చాలా ఈజీగా అయిపోతుంది. మరి ఈ రెసిపీ చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేసి మన వీడియోస్ని చూసి మీ పూర్తి సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఇక ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ మంచి పచ్చడి రకం మామిడికాయలని తీసుకొని 2 గంటలు వాటర్లో నానబెట్టుకొని కాటన్ క్లాత్తోని తడి లేకుండా తుడిచి ఇలా ముక్కలుగా కట్ చేయించుకోవాలి. దీంట్లో ఏమైనా డ్యామేజ్ ఉన్న ముక్కలు ఉన్నా కానీ, అలాగే ఎల్లో కలర్లోకి మారినవి ఉన్నా కానీ పక్కకు తీసేసుకోవాలండి. వాటిని అలాగే ఉంచినట్లయితే మనం చేసే ఆవకాయ ఎక్కువ కాలం నిలువ ఉండదు. ఇక్కడ నేను కొలతల్ని కరెక్ట్గా తీసుకోవడానికి గిన్నెని తీసుకుంటున్నానండి. ఇలా గిన్నెతో కొలిచి తీసుకున్నట్లయితే మనం అన్నీ పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు. ముందుగా మామిడికాయ ముక్కల్ని కొలిచి తీసుకోవాలి. ఇలా పెద్ద గిన్నెలో వేసుకున్నట్లయితే మనం అన్నీ వేసిన తర్వాత కలపడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను 4 గిన్నెల మామిడికాయ ముక్కల్ని తీసుకున్నానండి. వీటికి 2 గిన్నెల ఆయిల్ పడుతుంది. దాంట్లో నుండి సగం గిన్నె ఆయిల్ని ఇలా ముందుగానే ముక్కల పైన వేసుకోవాలి. దీంట్లోకి 1/2 స్పూన్ పసుపును వేసి ఈ ఆయిల్ పసుపు అంతా ముక్కలకి బాగా పట్టుకునేటట్లుగా ఒక 10 నిమిషాలు కలపాలి. ఇలా చేయడం వలన ఈ మామిడికాయ ముక్కలు ఎక్కువగా ఉప్పును పీల్చుకోకుండా ఉంటాయి. అలాగే ముక్కలు గట్టిపడి మనం చేసే ఆవకాయ ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. ఆవకాయకి మంచి రంగు కూడా వస్తుంది. ఇలా బాగా కలిపిన తర్వాత వీటిని కాసేపు పక్కన పెట్టి నాననివ్వండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద కడాయి పెట్టుకొని మెంతులను వేసి వేయించుకోవాలండి. ఇక్కడ నేను మెంతులని ఆవాలని వేటిని కొలిచి తీసుకోవట్లేదండి, నేను పొడిని కొలుస్తాను కాబట్టి వీటిని సుమారుగా వేస్తున్నాను. మీరు కావాలంటే ముందుగానే వీటిని కొలిచి తీసుకున్న తర్వాత వేయించుకోవచ్చు. ఇవి కాస్త వేగిపోయిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ జీలకర్రను వేసి ఇవి మంచి బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత పక్కకు తీసుకోండి. ఇదే కడాయిలో ఆవాలను కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఆవాలు త్వరగా మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్ మీద నిదానంగా వేయించుకోవాలి. ఇవి కాస్త రంగు మారి చిట్లుతున్నప్పుడు పక్కకు తీసుకోండి. ఇలా పక్కకు తీసుకున్న తర్వాత ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి మన కొలత గిన్నెతో 1 గిన్నె కారపొడి, 1 గిన్నెకి కాస్త తక్కువ ఉప్పు, 3/4 గిన్నె ఆవపొడి, గిన్నెకి 8వ వంతు అంటే 2 స్పూన్లు మెంతి పొడి, గిన్నెకి 1/4 వంతు వెల్లుల్లి, 1/4 స్పూన్ మెంతులను వేసుకోండి, సరిపోతాయి. వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలపండి. ఉప్పుని కాస్త తక్కువగానే వేసుకోవాలండి. కావాలంటే 3వ రోజు మనం టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం నానబెట్టుకున్న మామిడికాయ ముక్కల పైన వేసుకొని దీంట్లోకి ఆయిల్ను వేసుకోవాలి. నేను ఆల్రెడీ ముక్కల పైన సగం గిన్నె ఆయిల్ని వేసేసానండి. ఇక్కడ 1.5 గిన్నె ఆయిల్ని మళ్ళీ వేస్తున్నాను. టోటల్గా 2 గిన్నెల ఆయిల్ అయిపోయింది. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసేలాగా ఒక 10 నిమిషాలు కలపండి. అంతేనండి, చక్కగా ఎంతో కమ్మనైన ఆవకాయ రెడీ అయిపోయింది. 4 గిన్నెల మామిడికాయ ముక్కలు, 2 గిన్నెల ఆయిల్, 1 గిన్నె కారపొడి, 1 గిన్నెకి కాస్త తక్కువ ఉప్పు, కావాలంటే 3వ రోజు టేస్ట్ చూసిన తర్వాత వేసుకోవచ్చండి. 3/4 గిన్నె ఆవపొడి, గిన్నెకి 8వ వంతు మెంతి పొడి అంటే 2 స్పూన్లు, అలాగే గిన్నెకి 1/4 వంతు వెల్లుల్లి. ఇలా కొలతల్ని కరెక్ట్గా తీసుకుంటే మనం చేసే ఆవకాయ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చక్కగా 1 ఇయర్ పాటు కూడా నిల్వ ఉంటుందండి. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత దీన్ని జాడీలోకి తీసుకొని 3 రోజుల తర్వాత కలిపి తింటే చాలా బాగుంటుంది. పెరుగన్నంతో అయితే అసలు ఇంకా చెప్పనక్కర్లేదండి, మాటలే ఉండవు, అంత బాగుంటుంది. అమ్మ ఆవకాయ ఎప్పుడూ గొప్పవే. ఇక ఈ ఆవకాయ ప్రాసెస్ అయితే చాలా ఈజీ కదండి. కనీసం ఆయిల్ కూడా వేడి చేసుకోవాల్సిన పని కూడా లేదు, చాలా ఈజీగా అయిపోతుంది. మీరు తప్పకుండా ఈ ప్రాసెస్లో ఈసారి ఆవకాయని ట్రై చేసి దీని టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, తెలిసిన వారందరితో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.